హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ మూవీ మాకు డీసెంట్ అనిపించింది. ఒక కాస్మిక్ ఈవెంట్ వల్ల ఓక్ స్ట్రీట్ వేరే ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆ ప్లేస్ ఏంటి అండ్ అక్కడ డెనిస్ ప్లాట్ అండ్ ఫ్యామిలీ సర్వైవ్ అయ్యారా లేదా అన్నది బేసిక్ ప్లాట్ మూవీది. పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే సౌండ్ డిజైన్ చాలా బాగుంటుంది. మూవీలో సైఫై థ్రిల్లరే కాకుండా హారర్ ఎలిమెంట్కి ఇచ్చే స్కోర్స్ కూడా బాగుంటాయి. చాలా రోజుల తర్వాత డైనోసార్ మూవీస్లో ఇది ఒరిజినల్ జురాసిక్ పార్క్ లాంటి ఫీల్ ఇస్తుంది. పర్ఫార్మెన్స్లో యాన్ హ్యాత్వే స్ట్రీ కంటిన్యూ అవుతుంది ఈ ఇయర్. మూవీలో స్టాండ్అవుట్ పర్ఫార్మర్ ఆవిడే అండ్ తన క్యారెక్టరే కొంచెం ఇంటెలిజెంట్ డిసిజన్ తీసుకుంటుంది. మిగతా క్యాస్ట్లో ఎవెన్ మెక్గ్రొగర్, క్రిస్టియన్ కాన్వే అండ్ మేజీ స్టెల్లా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీకి ఫన్ జనరేట్ అవుతుంది చాలా ప్లేసెస్లో అండ్ సైఫై ఎలిమెంట్ని క్లైమాక్స్లో యూజ్ చేసిన విధానం బాగుంటుంది. డైనోసార్స్ అపీరెన్సెస్లో కొన్ని కొత్త క్రియేటివ్ చాయిసెస్ బాగున్నాయి. యాక్షన్ అండ్ డైనోసార్ ఎపిసోడ్స్ బాగుంటాయి. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే మూవీ ఫస్ట్ హాఫ్లో డైనోసార్స్ని చూపించే ముందు సెటప్ చేసుకున్న బిల్డప్ అవసరం లేదనిపించింది. ఎలాగో అవి డైనోసార్స్ అని మనకి ట్రైలర్ అండ్ పోస్టర్స్లోనే తెలుసు కాబట్టి. అసలు మూవీలో కాస్మిక్ ఈవెంట్ ఏంటి, ఓక్ స్ట్రీట్ మాత్రమే ఎందుకు షిఫ్ట్ అయింది, ఈ డీటెయిల్స్కి జస్ట్ వన్ లైనర్లో ఒక న్యూస్ యాంకర్ వాయిస్ ఓవర్ వస్తుంది. అది కూడా మూవీలో మనం జాగ్రత్తగా వినాలి అంతే. అందులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు. ఆ సైఫ్ ఎలిమెంట్ని ఎక్స్ప్లోర్ చేసి మూవీలో ఎక్సైట్మెంట్ పెంచుంటే ఇంకా బాగుండేది. రైటింగ్ ఇంకా బెటర్ ఉండొచ్చు మూవీది కాన్సెప్ట్ వైజ్ చూసుకుంటే. మూవీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది ఏ రేటెడ్, 1 hour 39 minutes డ్యూరేషన్, యాక్షన్, మిస్టరీ, సైఫై అండ్ థ్రిల్లర్ జానర్. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆడియోస్ అవైలబుల్ ఉన్నాయి. ఓవరాల్గా మా రేటింగ్ 3.25 stars. మీకు కనుక డైనోసార్ మూవీస్ అండ్ సర్వైవల్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఫ్యాన్ నెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.